ప్రధానమంత్రి ఒక సందర్భంలో ప్రజలు మనకి ఓట్లు వేసిన వారిని ఓట్లు వేయని వారిని అందరినీ సమానంగా ఎన్నికైన సందర్భంలో ఎంపిక తర్వాత అందరినీ సమానంగా గౌరవించాలనేది వారు తెలియజేయడం జరుగుతుంది। ఆ సందర్భంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది। వారిద్దరూ లోపల కొన్ని విషయాలు చర్చించుకోవడం, వారు కొన్ని అంశాలని ప్రధానమంత్రికి ప్రస్తావించి ఉంటారు। ఏ అంశాలు ప్రస్తావించారు ఏంటి అనేది వారు బయటకు వచ్చిన తర్వాత తెలియజేయడం జరిగింది। అయితే చాలామంది కొంతమంది మా మిత్రపక్షానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ రిపోర్ట్ను కూడా పంపించడం జరిగింది। ఏ విధంగా మీరు వారికి ఇంటర్వ్యూ ఇస్తారు అని ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్స్ని, ప్రధానమంత్రి యొక్క అభిప్రాయాలకి భిన్నంగా మిత్రపక్షం అయి ఉండి కూడా వారు ప్రశ్నించేటువంటి వైఖరిని, ప్రధానమంత్రి యొక్క అధికారాలని ప్రశ్నించేటువంటి స్థాయి తెలుగుదేశం మంత్రులకుందా? వెంటనే వారు ఇలాంటి అంశాల్లో మాట్లాడడం మానుకోవాలని నా యొక్క అభిప్రాయం। ఈరోజు మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది। అలానే వారికి బోత్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ రెండు చోట్ల కూడా ప్రతిపక్షాల హోదా ఇచ్చారు। అలానే రెండు చోట్ల కూడా రెండు పెద్ద ఆఫీసులు కేటాయించారు। అలానే వారికి కేబినెట్ ర్యాంక్తో సమానమైనటువంటి పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ర్యాంకునిచ్చారు। అలానే కొంతమంది మరి ఇవన్నీ వారు ఎందుకు చేశారు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు ఇచ్చారు? మీరు ఆయన రాష్ట్రపతిని కూడా కలిశారు, రాష్ట్రపతిని కూడా ప్రశ్నిస్తారా? అలానే మరి ఇవన్నీ మీరు ఎందుకు ఇచ్చారు? ఇన్ని హోదాలు మీరు ఇచ్చి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమంత్రిని వేళ మిత్రపక్షంగా ఉండి మీరు ప్రశ్నించడం ఏంటి? అదే కాదు, మీరు కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి క్రిమినల్ ద్వారా నెగ్గినటువంటి వ్యక్తుల్ని మీరు పార్టీలో చేర్చుకున్నారు కదా, అప్పుడు మీకేం మరిక అంటలేదా? వారికి మంత్రులు కూడా ఇచ్చారు కదా, అప్పుడు మీకేం ఇబ్బంది కలగలేదా? మేము మిత్రపక్షంగా ఉండి ఇలాంటి అంశాలు మేము ప్రస్తావించలేదు కదా, అది మీ ఇష్టం। కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మూలంగా మీరు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు చేశారు, కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు, అది ఎవరికి ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది? ఈవేళ ప్రధానమంత్రి మాట్లాడిన దాని మీద మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా? ఇది మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం। లోపలికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు, ఇలాంటి భాషను వెంటనే ఉపసంహరించుకోవాలి। దేశంలో అనేక మంది మీద సిబిఐ కేసులు ఉన్నాయి, సిబిఐ దాని పాత్ర దాన్ని తీసుకువెడుతుంది। ఈయన మీదే కాదు, లల్లూ ప్రసాద్ యాదవ్ మీద ఉన్నాయి। ఆయన బయటకు వచ్చాడు, ఎన్నికల్లో పోటీ చేశాడు, బీజేపీ మీద నెగ్గారు। ఈ మధ్యన సుప్రీంకోర్టు ఏదో మరలా ఒక ఆర్డర్ ఇచ్చింది, దానిపైన చేసుకుంటూ వెళుతుంది। అలానే బీఎస్పీ నేత మీద ఉంది సిబిఐ, అలానే ములాయం సింగ్ యాదవ్ మీద ఉంది। ఎవరి మీద భారతీయ జనతా పార్టీ అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి వ్యవస్థ కాదు।